హలో వ్యూవర్స్, ఇవాళ మనం విజయవాడలో ఉన్నాము. ఇక్కడ రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, నెక్స్ట్ ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనే విషయాన్ని ఇక్కడ ప్రజలను అడిగి తెలుసుకుందాం. చెప్పన్నా, మీ పేరు? మల్లికార్జున రావు. మల్లికార్జున రావు. ఏం చేస్తుంటారు? తాయి మేస్త్రి. కాపీ మేస్త్రి చేస్తున్నారా? ఓకే. ఇవాళ వెళ్ళలేదా మరి? వాళ్ళు వెళ్ళలేదండి. ఎందుకండి? జగన్ ముందు ఆగాం రాత్ర. జగన్ ముందు ఆగాం, మా బావ ముందు ఆగామండి. దానివల్ల కొంచెం నీరసంగా ఉండి వెళ్ళలేదా? నెక్స్ట్ ఇక్కడ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఎలా ఉంది పరిస్థితి? ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? అంటే టీడీపీ వచ్చే అవకాశం ఉంది. టీడీపీ వచ్చే అవకాశం ఉందా? ఎందుకు? ఎందుకంటే టీడీపీ వస్తే డెవలప్ అయ్యిద్ది, పరిశ్రమలు వస్తాయి, అందరికి పని లేని వాళ్ళకి పని దొరికిద్ది, బాగుంటుంది వస్తే. ఈ 5 yearsలో ఏమీ అభివృద్ధి ఏం చెందలేదు. అభివృద్ధి ఏమి చెందలేదు. ఇస్తున్నాడు, డబ్బులు ఇస్తున్నాడు, అమ్మఒడి 13,000 ఇస్తున్నాడు. వస్తున్నాయా? నాకు వస్తున్నాయి. 13,000. నేను రోజుకి 500 ఖర్చు పెడుతున్నా. 13,000 ఎవరికి కావాలి? అది పనులు లేవు, ఇసుక లేదు, ఇసుక మాఫియా, మద్యం మాఫియా అన్నీ దోచుకుంటున్నారు. నేను ఒక మద్యం అమ్ముతున్నారు, చివరిగా అమ్ముతున్నారు. వాళ్ళని ఏం చేయట్లా పోలీస్ వ్యవస్థ. కానీ తాగిన వాళ్ళు పట్టుకుంటున్నారు, వాళ్ళ దగ్గర ఫోన్ లాక్కుంటున్నారు, డబ్బులు లాక్కుంటున్నారు. ఇంకా మా లాంటి వాళ్ళు బతకడానికి చాలా కష్టంగా ఉంది. ఇది 3 రాజధానులే ఉండాలి అంటున్నారు. ఒకటే దిక్కు లేదు. 3 ఎక్కడ కడతారు? ఒకటి తీసుకుపోయి తర్వాత 2 కడదాం. ఎక్కడైనా సరే, విజయవాడ కాకపోతే కర్నూలు అంటున్నారు, వైజాగ్ అంటారు, ఏదో ఎక్కడైనా సరే విజయవాడ డెవలప్ అయితేనే బాగుంటుంది. విజయవాడలో రాజధాని అయితేనే బెటర్. అలానే కాదు విజయవాడ అని కాదు. విజయవాడ అయితేనే ఫస్ట్ నుంచి అమరావతి రాజధాని చేస్తే బాగుంటుంది. వాళ్ళు స్వచ్ఛందంగానే ఇచ్చారా భూములు? ఎవరు? అమరావతిలో ఇచ్చారు. అంటే దాంట్లో కూడా మాఫియా జరిగింది. దాని గురించి అంత లోతుగా మనకు తెలియదు. టీడీపీ వ్యవస్థలో కూడా మాఫియా జరిగింది. కానీ పనోడికి పని ఉండేది, తింటాకి మనకు గడిచేది. ప్రజలు మరి నెక్స్ట్ ఇక్కడ విజయవాడలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం? చాలా మటుకి సర్వే ప్రకారం అయితే టీడీపీ 60% అంటున్నారు, వైసీపీ 40% అంటున్నారు. అంటే ఆపోజిట్గా ఉంది. జనసేన కలిసా? జనసేన టీడీపీ కలిసి. అంటే ఈ రెండు కలవడం ఇక్కడ ప్రజలు అంటే చాలా మటుకి మారారు, ఇంకా మారుతారు, కలిసిపోతున్నారు. టీడీపీ వచ్చే అవకాశం. 3 రాజధానులు అంటున్నారు, అది ముందుకు పడే అవకాశం ఉందా లేదా? ఏంటి నెక్స్ట్ ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? నెక్స్ట్ అయితే మరి తెలుగుదేశం అయితేనే బాగుంటుంది అనిపిస్తుంది అందరికీ. తెలుగుదేశం అయితేనే బాగుండదు అనిపిస్తుంది. మరి ప్రభుత్వంలో ఏం జరగలేదా? వైఎస్ఆర్సీపీలో మరి జరిగినాయి, కానీ మరి రేట్లు కూడా పెరగ ఉన్నాయి కదా. మరి ఇప్పుడు మేము 800 అట్టుకెళ్తున్నా, ఏముంటున్నాయండి? బియ్యం ప్యాకెట్ ఏమో 1400, నూనె ప్యాకెట్ ఏమో 100 రూపాయలది 250 రూపాయలు అయింది. ఆ పథకాలు ఎవరు ఇచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు కదా, లేని వాళ్ళకి ఇవ్వట్లేదు కదా. ఏదైతే బాగుంది అనిపిస్తుంది మీకు? అమరావతి అయితే బాగుంటుంది కదా. 3 రాజధానులు అయితే మరి 3 డెవలప్ అవుతాయి కదా. ఆ డబ్బులతోటి రోడ్లు కట్ట వేస్తే బాగుంటుంది కదా. ఇంకా ఇక్కడ ప్రజలు ఎటువైపు? తెలుగుదేశం వైపు ఉన్నారు అందరూ. ఇక్కడ తెలుగుదేశం వైపు మామూలు ఇక్కడ సమస్యలు ఏంటి? మామూలు ఇక్కడ ఇసుక వర్క్ వస్తుందా? డైలీ దొరుకుతుందా మీకు పని? లేదు, వారానికి 3 రోజులు. ఇంతకుముందు ఎలా ఉండేది? ఇంతకు ముందు బాగానే ఉండేది. మరి ఇప్పుడు కష్టంగా ఉంది. ఏం పని మీద వచ్చా అక్కడికి? తాపీ పని దొరకలేదా మరి? దొరకలే, పని లేదు. వారానికి ఎన్ని రోజులు చేస్తావు మరి? వారానికి 1 రోజు 2 రోజులు ఉన్నాయి. 2 రోజులు ఉన్నాయి. మరి వేరే పని చూసుకోవా? వేరే పని ఉంది, మనం చేసేది అదే కదా, టాప్ పని అది చేసేది. ఎందుకు దొరకట్లే మరి పని? లేదు మరి, లేదు మరి, పని లేక ఇక్కడ కూర్చున్నాం. ఎందుకంటే ఉన్నప్పుడు వెళ్తున్నాము, లేనప్పుడు ఇక్కడ కూర్చుంటున్నాం. అది ముందు బాగుందా మరి? ఏంటి ప్రభుత్వం అప్పుడు బాగానే చంద్రబాబు ఉన్నప్పుడు బాగానే ఉంది. అప్పుడు మాకు పనులు ఉండేవి, బాగా పుల్లు ఉండేవి. అది ఇసుక కూడా బాగానే అందేది. ఇప్పుడు ఈ ఇసుక ఏమో రావట్లేదు, తక్కువ వస్తుంది. అది రావట్లేదు, ఇసుక కూడా రావట్లేదు సరిగా. ఇసుక రావట్లేదు. అందుకని అది బయట అమ్ముకుంటున్నారు, ఇడిగా అమ్ముకుంటున్నారు. అది రాకుండా అమ్ముకుంటున్నారు. అది ఇక్కడేమో మనం అడిగితే మరి ఇసుక లేదా అంటున్నారు. అది మా పరిస్థితి. అది మరి ఏంటి, ఎన్నికలు రాబోతున్నాయి కదా, మరి ఏంటి పరిస్థితి? ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది? ఇక్కడ ప్రజలు ఏమనుకుంటారు? అమరావతి రాజధాని ఉండాలనుకుంటారా, లేదంటే 3 రాజధానులు ఉండాలనుకుంటారా? వాళ్ళు మరి అది ఒకటే అంటున్నారు. వాళ్ళు ఒకటే అంటున్నారు.
రాజధాని ఏది అమరావతి ఉండాలంటారా? అమరావతి ఉండాలంటున్నారు. అది దాన్ని బట్టి ఇంక మరి వీళ్ళు ఏం చేస్తే మనకైతే తెలియదు కదా. అది మరి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ విజయవాడలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ఎందుకంటే ఆయన వస్తే బాగుంటుంది అనిపిస్తుంది, చంద్రబాబు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. చంద్రబాబు బాగుంటుంది ఇంకా అనవసరం ఇలా, ఎందుకంటే ఇలా మొత్తం అనవసరం లేదు. వాళ్ళు ఏదో చెప్తారు కానీ ఒక్క మాట కూడా వాళ్ళు ఎందుకంటే ఇది కట్టలేదు. అది ఎందుకంటే కట్ట చెబుతారు వాళ్ళు. అది వాళ్ళు చెప్పే పని. వైఎస్ జగన్ పథకాలు ప్రవేశపెట్టారు కదా, అవి ఏం అందట్లేదా మీకు? పథకాలు ఎవరు ఇచ్చారు? మా అమ్మ ఒడి లేదు, ఏమి లేదు, మాకు ఏమి లేదు అసలు. ఆఖరికి మాకు అది పెన్షన్ కూడా లేదు, నాకు పెన్షన్ కూడా లేదు, అట్లా పెన్షన్ కూడా లేదు. అది ఇంకే వస్తున్నాం, అది ఉన్నప్పుడల్లా పని చేస్తున్నాం, లేకపోతే వెళ్ళిపోతున్నాం. మరి అది అద్దెలు కట్టుకోవాలి, నేను కట్టిద్ది అది.